వేడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సమాజానికి మరియు దేశానికి అవసరమైన శాంతి భద్రతలు మరియు ప్రేమ సంస్కృతిని నెలకొల్పే విధంగా నిష్ణాతులను నాయకులను నిర్మించడంలో మరియు విద్యతో పాటు నైతిక ఆధ్యాత్మిక విలువలను అందించడంలో మన పాఠశాల ఎప్పుడూ ముందుంటుంది. ఈ 25 సంవత్సరాలలో మా పాఠశాలలో చదివిన విద్యార్థులెందరో డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, టీచర్స్గా, సాఫ్ట్వేర్లుగా ఇలా అనేక రంగాలలో రాణిస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చే అద్భుతమైన మార్గాలను అన్వేషిస్తూ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కావలసిన సన్నాహాలను ఏర్పాటు చేస్తూ ఉంటామని తెలుపుటకు గర్వపడుతున్నాము. మా పాఠశాల యొక్క 25 సంవత్సరాలలో సాధించిన విజయాలను ఈ జూబ్లీ వేడుకల సందర్భంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ డయోసిస్కి చెందిన సిద్దిపేట జిల్లా శనిగరం రేగులపల్లి గ్రామంలో స్థాపించిన సెయింట్ విన్సెంట్ పల్లూటి ఉన్నత పాఠశాల యొక్క చారిత్రక మైలురాళ్లను ఈ విధంగా చెప్పుకోవచ్చు. సెయింట్ మేరీస్ చర్చ్ బెజ్జంకి క్రాస్ డయోసిస్లో అప్పటికే పనిచేస్తున్న సిస్టర్స్ సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి మెచ్చుకున్న అప్పటి వరంగల్ బిషప్ తుమ్మ బాల అభ్యర్థన మేరకు రేగులపల్లిలో ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నిర్మించే అవకాశం సాధ్యమైంది. రేగులపల్లిలో ఈ పాఠశాల ప్రారంభానికి దారితీసిన గొప్ప వ్యక్తులు అప్పటి వరంగల్ బిషప్ తుమ్మ బాల మరియు మాజీ ఆప్కాప్ చైర్మన్ శ్రీ దేవిశెట్టి శ్రీనివాసరావు గారి పరిచయంతో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించడానికి అనుమతి పొందారు. బెజ్జంకి క్రాస్ సెయింట్ మేరీస్ చర్చ్ ఫాదర్ అయిన వై జోర్జ్ గారికి దేవిశెట్టి శ్రీనివాసరావు గారు బాగా పరిచయస్తులు కాబట్టి రేగులపల్లిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నిర్మించాలని శ్రీనివాసరావు గారు ఫాదర్ వై జోర్జ్ గారిని కోరడం జరిగింది. అప్పుడు వై జోర్జ్ గారు శ్రీనివాసరావు గారి అభ్యర్థనను సిస్టర్ బార్తులోమియో కాప్రెతి సిఎస్ఏకి విన్నవించగా వారు అంగీకరించి 1998 సంవత్సరంలో ఇక్కడికి వచ్చి పరిశీలించి ఈ పాఠశాలను ప్రారంభించడానికి దాదాపు 2 సంవత్సరాలు ఆలోచించడం జరిగింది. ప్రొవిన్షియల్ సుపీరియర్ అయిన మదర్ లిలియా కాప్రెతి మరియు తుమ్మ బాలా గారు జూన్ 1999 సంవత్సరంలో బెజ్జంకి క్రాస్ కమ్యూనిటీని సందర్శించి రేగులపల్లిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్మాణంను చేపట్టవలసిందిగా వ్రాతపూర్వకంగా అంగీకరించడం జరిగింది. అప్పటి వైస్ జనరల్ అయిన సిస్టర్ అల్మా గారు మార్చ్ 2000 సంవత్సరంలో బెజ్జంకి క్రాస్ కమ్యూనిటీని సందర్శించి మార్చ్ 9, 2000 సంవత్సరం లే మిషనరీలో ఒకరైన మిస్ కార్మెల్ గారు రేగులపల్లిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు శంకుస్థాపన చేసే చర్యలను ప్రారంభించే బాధ్యతను స్వీకరించడం జరిగింది. మదర్ లిలియా కాప్రెతి ఈ పాఠశాలకు సెయింట్ విన్సెంట్ పల్లూటి స్కూల్ అని నామకరణం చేసి సిస్టర్ జెసింతా ఫర్నాండస్ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా మరియు సిస్టర్ రోషిని, సిస్టర్ నీలిమ మరియు సిస్టర్ బీనా గారిని ఉపాధ్యాయులుగా నియమించి జూన్ 11, 2001లో 5 పిల్లలతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించిన ఈ పాఠశాల ఈరోజు 25 సంవత్సరాలు దిగ్విజయవంతంగా పూర్తి చేసుకొని మీ అందరి సమక్షంలో ఈ జూబ్లీ వేడుకను ఘనంగా జరుపుకుంటుంది. ఈ వేడుకలో సంవత్సరమంతా అనేక ఉత్తేజకరమైన సంఘటనలు ఉన్నాయి. ఇది పాఠశాల చరిత్రలోనే చిరస్మరణీయమైన అత్యద్భుతమైన వేడుకగా నిలుస్తుంది. 2001 సంవత్సరంలో 5 విద్యార్థులతో ప్రారంభించబడిన ఈ సెయింట్ విన్సెంట్ పల్లూటి పాఠశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఆకర్షించే భవనాలు, సరికొత్త ఆవిష్కరణలతో ఈరోజు 1245 మంది విద్యార్థులతో కలకలలాడుతూ గర్వంగా మీ ముందు ఉంది. 5 మేనేజర్లు, 7 ప్రధానోపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ప్రస్తుతం పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు విద్యాపరంగానే కాకుండా ఆటలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణిస్తూ గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది. గతాన్ని గౌరవించినప్పుడు మనం భవిష్యత్తును ఉత్తేజపరుస్తాము. అదే సమయంలో వర్తమానం వేడుకగా మారుతుంది. ఈ జూబ్లీ వేడుకను జరుపుకుంటున్న ఈ సంవత్సరమును కృతజ్ఞతా సంవత్సరంగా పిలువవచ్చు. ఎందుకంటే మా పూర్వ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది మార్గదర్శకత్వంలో సెయింట్ విన్సెంట్ పల్లూటి ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతాభివందనాలు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
అలాగే 2024-2025 విద్యా సంవత్సరం మా పాఠశాలలో నిర్వహించుకున్న కార్యక్రమాలను క్లుప్తంగా ఇప్పుడు మీ ముందు తెలియపరుస్తున్నాము. మా పాఠశాల జూన్ 12, 2024న పునఃప్రారంభించడం జరిగింది. విద్యా సంవత్సరం మొదటి రోజు కాబట్టి విద్యార్థులందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఉదయం 10 గంటలకు సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల యొక్క కుటుంబం పైన సదా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తి కావాలని ప్రార్థించడం జరిగింది. ఆ తరువాత కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ బీనా మరియు ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ ఫ్యూలా గారు జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభించారు. సిస్టర్ బీనా ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు స్వాగతం పలికారు. పాఠశాల అభివృద్ధి మరియు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉపాధ్యాయులందరికీ వివిధ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. జూలై 3, 2024న పాఠశాల ప్రిన్సిపల్ గారు రెవరెండ్ సిస్టర్ ఫ్యూలా మరియు ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ విద్యార్థుల ఎన్నికలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరూ పాల్గొని తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో బాలుర కెప్టెన్గా సిహెచ్ భానుచరణ్, బాలికల కెప్టెన్గా టి నౌమిత, స్పోర్ట్స్ కెప్టెన్గా టి రేఖ, డిసిప్లిన్ కమిటీ మరియు కల్చరల్ కమిటీలతో పాటు వివిధ హౌస్ కెప్టెన్లను కూడా ఎన్నుకోవడం జరిగింది. జూలై 6న ఎన్నికలలో గెలుపొందిన పాఠశాల కెప్టెన్లకు మరియు స్పోర్ట్స్ కెప్టెన్, హౌస్ కెప్టెన్లకు బాధ్యతలను ఇచ్చే పెట్టుబడి వేడుకను మా పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకను మిస్ సునీత గారు స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు. ఆ తరువాత కరెస్పాండెంట్ సిస్టర్ బీనా గారు పాఠశాల కెప్టెన్స్, స్పోర్ట్స్ కెప్టెన్ మరియు వివిధ హౌస్ కెప్టెన్లతో పాటు గౌరవ వందనాన్ని స్వీకరించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్యూలా గారు విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల జీవితాన్ని సంతోషంగా గడపాలని, చదువుతో పాటు ఆటలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచనలు చేయడం జరిగింది. జూలై 13న ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్యూలా గారి జన్మదిన వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలలో విద్యార్థులందరూ సంతోషంతో, చాలా ఉత్సాహంతో సిస్టర్ ఫ్యూలా గారిని స్వాగతిస్తూ ప్రార్థనా నృత్యంతో ప్రారంభించబడింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వహించినటువంటి తన జన్మదిన వేడుకను చూసి ఆనందించి, ఇంత సంతోషంతో తన జన్మదిన వేడుకను నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకను మా పాఠశాలలో చాలా ఆనందంతో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుకను మా పాఠశాల ఆట స్థలంలో విద్యార్థుల కవాతుతో ప్రారంభించాము. తరువాత స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను గురించి వివరించి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల చేత ప్రదర్శింపబడ్డాయి. తర్వాత ముఖ్య అతిథి అయిన రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ గారు తన ప్రసంగాన్ని వివరించారు. ఆగస్టు 31న ముఖ్య అతిథులు, సిస్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులందరి సమక్షంలో సిల్వర్ జూబ్లీ ప్రారంభోత్సవ వేడుకలను పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో జూబ్లీ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ స్వాగత ఉపన్యాసం కొనసాగింది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా విద్యార్థులు తమకున్న నైపుణ్యాలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం జరిగింది. తర్వాత ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఫాదర్ ప్రశాంత్ గారు విద్యార్థులలో మరింత ఉత్సాహాన్ని నెలకొల్పే విధంగా ప్రసంగించడం జరిగింది. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా ఘనంగా, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా నవ సమాజాన్ని నిర్మించే బాధ్యత కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది.
విద్యార్థులు కూడా కృతజ్ఞతా భావంతో వాళ్లకున్న నైపుణ్యాలన్నింటినీ కూడగట్టుకొని రకరకాల నృత్యాలతో పాటు స్కిట్లు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఉపాధ్యాయులను సంతృప్తిపరచడం జరిగింది. మా పాఠశాలలో నియమ నిబద్ధతలతో కలిగి ఉండి అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ విద్యార్థులు బహుమతులు అందించి గురువుల పట్ల శిష్యులకు ఉండవలసిన కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడం జరిగింది. 1948లో హైదరాబాద్ నిజాం పాలన నుండి విముక్తి పొందిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించబడుతుంది. 1947 తర్వాత కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలో చేరడానికి స్థానిక స్వాతంత్ర్యం కోసం పోరాడి హైదరాబాద్ను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవం అని కూడా అంటారు. ఈ తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యతను మరియు విశిష్టతను గూర్చి మిస్ సునీత గారు వివరించడం జరిగింది. తర్వాత ప్రిన్సిపల్ సిస్టర్ ప్యూలా గారు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అక్టోబర్ 1న బతుకమ్మ సంబరాలను పాఠశాలలో చాలా అత్యద్భుతంగా ఉత్సాహంతో జరుపుకోవడం జరిగింది. పూలను కూడా దైవంగా భావించి రకరకాల పూలను తీసుకువచ్చి బతుకమ్మను తయారు చేసి చాలా సంతోషంతో జరుపుకునే పూల పండగ. ఈ సంబరాలలో విద్యార్థులందరూ రకరకాల పూలు తీసుకువచ్చి బతుకమ్మలను తయారు చేసి అమితమైన ఆనందోత్సాహాలతో జానపద పాటలతో ఆడుతూ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నవంబర్ 5న కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ దీనా గారి జన్మదిన వేడుకలు మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. అహర్నిశలు పాఠశాల అభివృద్ధి కోసం ఆలోచిస్తూ నిరంతరం శ్రమిస్తూ అంకిత భావంతో తన నాయకత్వంలో పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సిస్టర్ దీనా జన్మదిన వేడుకలను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరి సమక్షంలో ఉత్సాహంతో కూడిన ప్రశంసలతో నిర్వహించడం జరిగింది. సిస్టర్ దీనా తన మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఇంత సంతోషంగా తన జన్మదిన వేడుకలను నిర్వహించిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. నవంబర్ 8న ప్రొవిన్షియల్ రెవరెండ్ సిస్టర్ లూసీ థామస్ పాఠశాలను సందర్శించి పాఠశాల అభివృద్ధిని పరిశీలించడం జరిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ ప్రొవిన్షియల్ సిస్టర్ లూసీ థామస్ను ఘనంగా స్వాగతం పలుకుతూ వివిధ తరగతుల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత సిస్టర్ లూసీ థామస్ గారు తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఉదయం ప్రత్యేకమైన ఒక వినూత్న రీతిలో హాస్యాస్పూరకంగా విద్యార్థులను అభినందిస్తూ ప్రార్థన నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ సంతోషించే విధంగా ఉపాధ్యాయులందరూ స్కిట్ మరియు రెట్రో డాన్సులు ప్రదర్శించి పిల్లలను సంతృప్తిపరచడం జరిగింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్యూలా గారు విద్యార్థులను ఉద్దేశించి విద్య యొక్క ఆవశ్యకతను, విశిష్టతను మరియు పిల్లల ఉజ్వల భవిష్యత్తు గురించి వివరించడం జరిగింది. చిరునవ్వులు చిందిస్తున్న విద్యార్థులకు స్వీట్ల పంపిణీతో కార్యక్రమం ముగిసింది. డిసెంబర్ 21, 2024 రోజున మా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించడం జరిగింది. ఈ క్రిస్మస్ వేడుకలకు విశిష్ట అతిథులుగా మదర్ ఇవియట్ గార్లెట్, సిస్టర్ లిజ్జీ, సిస్టర్ హిల్డా, సిస్టర్ హెలానా మరియు ఫాదర్ ప్రశాంత్ గారు పాల్గొనుట ఈ కార్యక్రమం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కరెస్పాండెంట్ సిస్టర్ డీనా మరియు ప్రిన్సిపల్ సిస్టర్ ప్యూలా గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. చివరగా మేనేజ్మెంట్ వారు ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేసి స్వీట్ల పంపిణీతో ఈ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. ఈ విధంగా 25 సంవత్సరాలు దిగ్విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.